కాదు కూడదు అంటే వీళ్ళని మండలికి పంపించి వీళ్ళ నాయకుడు వెళ్ళి బెంగళూరులో సేవ తీరుతున్నాడు, వీళ్ళని మాత్రం ఇక్కడ చూలుపుతున్నాడు అంటూ అనవసరమైనటువంటి రాద్ధాంతం. అనవసరమైన రాద్ధాంతాలకి, అనవసరమైన చర్చలకి, పనికిరాని చర్చలకి, పనిచేయనటువంటి చర్చలకి మాత్రమే అసెంబ్లీని కావచ్చు, మండలి కావచ్చు వాడుకుంటున్నారా? అసెంబ్లీ జరుగుతున్నా, మండలి జరుగుతున్నా సమావేశాలకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. ఎందుకు? ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి, ప్రభుత్వం ప్రజల కోసం తీసుకెళ్లినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, రాష్ట్ర ప్రజలకి ఏ నియోజకవర్గాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఆ ప్రతినిధులు ఏ విధంగా ఆ సమస్యలను లేవనెత్తుతూ ఉన్నారు, వాటికి సంబంధిత మంత్రులు ఏ విధంగా హామీలు ఇస్తూ ఉన్నారు, ఇటువంటి వాటిని ప్రజలకు ముందుకు తీసుకెళ్లడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే ప్రజలకు అందరికీ ఇటువంటి విషయాలు తెలియాలి అని నిర్వహించేటువంటి అసెంబ్లీ సమావేశాలు. కానీ ఇవేది లేకుండా, అసలు ఏం చేస్తున్నారో తెలియకుండా మేమేం చెప్తే అదే చట్టం వ్యవహరిస్తూ ఉంది ఈ కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం. ఎందుకు చర్చ జరపకుండా అడ్డుపడుతుంది? వీటికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదా?